సార్ అది ఏపీజేఏసీ సంబంధించి దాని ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? మేము ఈ యొక్క బీసీ పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ ఏర్పాటు చేయటంలో ప్రధానమైన ఉద్దేశం మా యొక్క ఈ ఏదైతే జనాభాలో మేము సగంగా ఉన్నామో ఉద్యోగులుగా కూడా సగంగా దాదాపు ఉంటాము. ఈ సగం ఉద్యోగుల మధ్య, పెన్షనర్స్ మధ్య, టీచర్స్ మధ్య ఐక్యత సాధించాలి. ఈ ఐక్యత ద్వారానే ప్రభుత్వం నుంచి మేము రావాల్సినటువంటి డిమాండ్స్ను నెరవేర్చుకోగలము. అత్యధిక సంఖ్య ఉన్నటువంటి బీసీ ఈ ఉద్యోగస్తులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, పెన్షనర్స్ అయితేనేమి వీరంతా కూడా ఒక డయాస్ మీదకి వచ్చినప్పుడు అత్యంత సంఖ్యలో కనిపిస్తాం. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నుంచి మేము రావాల్సినటువంటి హక్కులను పొందగలము. అంతేకాకుండా ఇవాళ పెన్షన్స్ లేనటువంటి సిపిఎస్ ఉద్యమం ఉంది. ఆ సిపిఎస్ ఉద్యమం కూడా మేము ఈ జేఏసీలో పెన్షనర్స్ను భాగస్వామ్యం చేశాము. ఈ పెన్షనర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్ మొత్తం కూడా ఒకసారి ఒక మహాసభ ద్వారా కనిపిస్తే వీళ్ళే పెన్షన్స్ ఇప్పించగల, ప్రభుత్వాన్ని ఒప్పించగల శక్తి సామర్థ్యాలు పెన్షనర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళలో నుంచి కూడా ఆ ఉద్యమాన్ని మేము చేయాలనుకుంటున్నాము. అందుకని మేము పెన్షనర్స్ని కలుపుకొని, ఉద్యోగస్తులను కలుపుకొని, మరి టీచర్స్ని కలుపుకొని, అందరినీ కలుపుకొని ఒక బీసీ వేదికగా, ఎందుకంటే ఈ దేశానికి మేము ఆదాయం ఇవ్వటంలో సగం ఇస్తున్నాము, కానీ మాకు హక్కులు మాత్రము 27% అంటున్నారు. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఆ 27%లో కూడా కేంద్ర ప్రభుత్వము అది దోపిడీ చేస్తున్నది. మా యొక్క ఉద్యోగాలలో మరి విద్యా సంస్థలలో మాకు రావాల్సిన వాటా రావటం లేదు. ఉదాహరణకు గత 2019 నుంచి నిన్నటి వరకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో చూసుకుంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ద్వారా మాకు వచ్చేటువంటి 27%ను కూడా రాకుండా ఇవాళ మేము 50 అబవ్ పర్సెంటేజ్ ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిన వాళ్లకు 25% ఇచ్చి మండల కమిషన్ ద్వారా ఆ రోజు సీలింగ్ 50% సీలింగ్ అన్నారు. ఇవాళ 50% సీలింగ్ లేకుండా అదనంగా మళ్ళీ 10%, 5% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ అని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చేసుకొని ఇవాళ 19 నుంచి నిన్న జరిగిన 24, 25 సెలక్షన్స్లో మరి 70% పైగా ఓసీలు సివిల్ సర్వీసెస్, ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాలలో, గ్రూప్ 1 ఉద్యోగాలలో వాళ్ళు అత్యధికంగా సెలెక్ట్ కావటం జరుగుతున్నది. ఇదంతా కూడా గమనిస్తున్నాము. కానీ మేమంటూ ఒక ఐక్యంగా ఒక వేదిక మీనికి ఒక మహాసభ రూపంలో ఇంతవరకు ఈ ఆంధ్రలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ జరగలేదు. ఇవాళ బీసీ పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరంల నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిల వరకు తిరిగి అందరితో మమేకమై మొత్తం అనంతపురం నుంచి కూడా శ్రీకాకుళం వరకు కూడా మేము తిరిగి వీళ్ళను గ్యాదర్ చేశాము. రేపు జూలై కానీ ఆగస్టులో కానీ ఖచ్చితంగా 1000-1200 మందికి తగ్గకుండా ఐఏఎస్ల నుంచి సబ్ స్టాఫ్ వరకు, అంగన్వాడీ టీచర్ల వరకు, అందరూ పెన్షనర్స్ వరకు సమీకరించి ఒక గొప్ప మహాసభను కూడా నిర్వహించబోతున్నాము. ఈ మహాసభ ద్వారా మేము ఖచ్చితంగా మేము అనుకున్నవి హక్కులు సాధిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.